హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. ప్రజలను స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న తెదేపా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, పెన్షన్లు రాస్తామని, రోడ్ల దుస్థితిపై చర్చిద్దామంటూ మీటింగ్లు పేరిట సామాన్య ప్రజలకు ఆశ చూపించి వారిని మభ్యపెట్టి తమ వద్దకు రప్పించుకోవడం, అనంతరం లోన్లు ఇప్పిస్తామని చెప్పి వారి సమ్మతి లేకుండానే తెదేపా కండువాలు కప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి వచ్చారు అంటూ తప్పుడు ప్రచారం చేయడం. ఈ వ్యవహారంపై వీడియోల ద్వారా నిజాలు బయటపడిన నేపథ్యంలో స్థానిక వైసీపీ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడారు. కె గంగవరం మండల కన్వీనర్ పెట్ట శ్రీనివాస్, చిట్టూరి శ్రీనివాస్, మండల యోజన విభాగ అధ్యక్షులు మేడిశెట్టి గోవింద్, ఉపాధ్యక్షులు పెట్ట రాజేష్, మేడిశెట్టి శ్రీనివాస్, వల్లు శ్రీనివాసరావు తదితర నాయకులంతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ కండువాలు ధరించిన వారికే మళ్లీ కండువాలు కప్పి కొత్తగా చేరారని ప్రచారం చేయడం పూర్తి హాస్యాస్పదమని పలువురు నాయకులు ఎద్దేవా చేశారు. ఇవన్నీ మంత్రి సుభాష్ తన మంత్రి పదవిని కాపాడుకోవడానికి ఆడుతున్న రాజకీయ నాటకాలేనని వారు దుయ్యబట్టారు. పార్టీ మారే ఉద్దేశమే లేదని బాధితులే బహిరంగ చెబుతున్నారని, ఇలాంటి బూటకపు ప్రచారాలను తక్షణమే నిలిపివేయాలి అని వారు డిమాండ్ చేశారు. త్వరలోనే నిజాయితీగా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ నుండి మా పార్టీలోకి జాయిన్ చేసుకుంటాము, మీకు రిటర్న్ గిఫ్ట్ మేమే ఇస్తామంటూ ఈ సందర్భంగా మంత్రి సుభాష్ వారిని హెచ్చరించారు. మీడియా మిత్రులందరూ నమస్కారం అండి. నా పేరు మేడ్చడి గోవిందరాజు, మరి కే గంగవరం మండలం యువజన అధ్యక్షుడండి. ఈ రోజున కొంతమంది పెయిడ్ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ మాటలు నమ్మి ఈరోజు మంత్రివర్యులు ప్రతి ఊరికి ఇంతమంది జాయిన్ చేశాను, వైసీపీ నుంచి 150 మంది జాయిన్ చేశాను, 100 మంది జాయిన్ చేశాను చెప్తున్నారు. అవన్నీ తప్పుడు. మీడియా మిత్రులకు నమస్కారం. నా దంగేరు గ్రామం అండి, గద్దడివారిపాలెం. వాసంశెట్టి శ్రీనివాస్ అండి నా పేరు. గతంలో నిన్న తెలుగుదేశంలో వెళ్ళి వైసీపీ వాళ్ళు జాయిన్ అయిపోవడం అన్నదే అది కరెక్ట్ కాదండి. ఎప్పుడు కూడా ఆ టీడీపీ చేరిన టీడీపీ వాళ్ళు తప్ప మా వైసీపీ వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదండి. కొత్తగా అంతా వైసీపీ దంగేరు ఇప్పుడు ఒక ఏకదాటిగానే పనిచేస్తున్నామండి. టీడీపీ వాళ్ళు మంత్రి గారు చెప్పేది అంతా కేవలం టీడీపీ వాళ్ళే తప్ప వైసీపీ వాళ్ళు అన్నది ఎవరు వెళ్ళలేదండి. ఒకళ్ళిద్దరు వెళ్ళినా వాళ్ళు ఏదో ఇల్లు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అన్న ఆశతో వెళ్ళి నిలబడ్డారు తప్ప ఈ విషయం మాకు తెలదు. మేము వెళ్తే మాకు. నమస్కారం. నా అమ్మచూరు గ్రామం అది. నా పేరు మేడ్చడి శ్రీనివాస్. నిన్న 21వ తారీఖున మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు పెట్ట శ్రీనివాసరావు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, కే గంగవరం మండలం. గత 10 రోజుల నుంచి కూడా గ్రామాల్లో ఒక పెయిడ్ బ్యాచ్ తిరుగుతుంది. ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే, మంత్రి గారి దగ్గర నీకు హౌసింగ్ లోన్ ఇప్పిస్తాము, ఇల్లు ఇప్పిస్తాము, రోడ్లు ఇప్పిస్తాము, ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీరు మంత్రి గారి దగ్గరికి రండి అని మబ్బి పెట్టి, మంత్రి గారు ప్రజా దర్బారు పెట్టారు. ప్రజా దర్బారు పెట్టడానికి దానికి కావాలని జనాన్ని కొంతమందిని మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని తప్పుదోవ పట్టించి ఈ పెయిడ్ బ్యాచ్ మంత్రి గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. మంత్రి గారికి ఒక విషయం చెప్తున్నాం. ఆ వచ్చిన జనము ఏ పార్టీ, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అన్నదే అవగాహన చేసుకోవాలి. మంత్రి గారు చేసుకుని అప్పుడు పార్టీ గడపాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పాడు, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, నా వల్ల లబ్ధి పొందితేనే ఓటేయండి అన్నారు. కానీ ఈ మంత్రి గారు లబ్ధి చేయకుండానే కట్టుగా కప్పితేనే పనిచేస్తానంటారు. ఇది చాలా దురదృష్టం. మంత్రి గారు చిన్న వయసు, ఇంకా చాలా సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగాల. ఆయన గుర్తుపెట్టుకోమనండి. ఎందుకంటే పని చేసిన తర్వాత ఆ పని అతనికి నచ్చితే వచ్చి అతనే స్వయంగా కండువా కప్పుకుంటాడు. నాకు తెలుగుదేశం వల్ల నేను లబ్ధి పొందానని కండువా కప్పుకునే ధైర్యం ఉండాలి కార్యకర్తగా. అంతేగాని జనసేన వాళ్ళని తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటాం, తెలుగుదేశం వాళ్ళని కప్పిన వాళ్ళకే మళ్ళీ కప్పి వాళ్ళని కూడా వైఎస్ఆర్ పార్టీ అంటాం చాలా దురదృష్టకరం. అమ్జూరు, దంగేరు, కుడుపూడు 3 గ్రామాల నుంచి మంత్రి గారి దగ్గరికి ఎంతమంది వచ్చారండి? ఈ పెయిడ్ బ్యాచ్ పొద్దు నుంచి సాయంత్రం దాకా బ్రెయిన్ వాష్ చేస్తే ఇల్లు ఇప్పిస్తాం, లోన్ ఇప్పిస్తాం, రోడ్డు వేయిస్తామని తీసుకొస్తే గ్రామాల నుంచి 10 మంది వచ్చారు. 10 మంది ఎవరంటే సామాన్య ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఎవరు కూడా టచ్ చేయలేదు.
సామాన్య ప్రజలను మభ్యపెట్టి తీసుకొస్తే 30 మంది మీ ఆఫీస్కి వస్తే మంత్రి గారు అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్కి అవగాహన లేదంటారు. అయ్యా మీరు ఒకసారి అవగాహన చేసుకోండి. ఎవరికి అవగాహన లేదో మీరు 30 మందిని జాయిన్ చేసుకుని 1000 మంది అంటున్నారు. మీ కార్యకర్తలు ప్రెస్ మీట్కి ఇచ్చినప్పుడు 320 మంది అంటున్నారు. కానీ అక్కడ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు 30 మంది, ఒక్కో గ్రామం నుంచి 15 మంది. దాంట్లోనూ కూడా ఎక్కువగా జనసేన వాళ్ళే. జనసేన వాళ్ళు సామాన్య ప్రజలు. అది మరి అవగాహన ఎవరికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఆ పెయిడ్ బ్యాచ్ తీసుకొచ్చింది నమ్మారంటే మీ తెలుగుదేశం పార్టీ అటర్ ఫ్లాప్ అయిపోవడం ఖాయము. మీరు ఆ పెయిడ్ బ్యాచ్ని నమ్మకండి. ఖచ్చితంగా మీరు అవగాహన చేసుకోండి. మీరే స్వయంగా అవగాహన చేసుకుంటే వాళ్ళ మీకు ఒక ఇంటెలిజెంట్ ఉంటుంది. ఖచ్చితంగా సీఎం గారికి కూడా ఇంటెలిజెంట్ ఉంటుంది. అక్కడికి ఎవరు వచ్చారు ఏంటన్నది మేము చెప్పిన అబద్ధమైనా లేకపోతే మీరు చెప్పిన అబద్ధమైన ఒక రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి వెళ్తుంది. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీకు రిటర్న్ గిఫ్ట్ రాకుండా చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు 1000 మంది అని 1000 మంది మేము గిఫ్ట్ ఇచ్చానంటున్నారు. మీకు రిటర్న్ గిఫ్ట్ రాకుండా చూసుకోవాల్సిందిగా కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటాం.